జీవితాల కోసం పోరాడుతున్న జనాల మధ్య, ఎంత కష్టపడినా ఎందుకు దారిద్ర్య దిగున ఉన్నారో తెలుసుకోలేని జనాల మధ్య, ఆశయం కోసం పోరాడే జీవితంలో అమ్మాయి కూడా ఉంటే బాగుంటుంది అనుకునే ఒక అబ్బాయి, అమ్మాయి జీవితం అనుకుని బతికాను, అలాంటి అమ్మాయి దూరం అయిపోయింది, ఇక జీవితం ఏముంది అనుకునే మరొక అబ్బాయికి మధ్య సాగుతున్న కథ. చదువులో పడితే ఇలా ఉంటారు, యోగాలో పడితే ఇలా ఉంటారు, ప్రేమలో పడితే ఇలా ఉంటారు, మరి ప్రేమలో ఫెయిల్ అయితే ఇలా ఉంటారు. ఇది మా కాలేజీలో నర్సరీ. ఇందులో మొక్కలు బాటనీ స్టూడెంట్స్ ప్రాక్టికల్స్ చేసుకోవడానికి, మిగతా వారికి ఆ మొక్కల కింద కూర్చొని కబుర్లు చెప్పుకోవడానికి. థ్యాంక్స్ గాడ్, ఈ ఎండలో ప్లేస్ ఇచ్చిన, ఒంటరి జీవితాన్ని ఇచ్చిన, వెన్నెలాంటి అమ్మాయిని తోడిచ్చావు. అన్నా నువ్వు ఎక్స్ట్రా ఫీల్ అవుతున్నావేమో. నోటంటా ఒక మంచి మాట రాదేంట్రా? అది కాదన్నా, గాలి లేకుండా వాన, అబ్బాయి లేకుండా ఇలాంటి అందమైన అమ్మాయిలు ఒంటరిగా రారన్నా. నోరు ముయ్. హాయ్ పావని, నేను ఎందా చెప్పిన గాలిగడి ఈడేనన్నా. హాయ్ శివ, ఎలా ఉన్నావు? బాగున్నాను. టిఫిన్ చేసావా? చేశాను. కాలేజ్కి వెళ్తున్నావా లేదా? వెళ్తున్నాను. అమ్మాయి ఏమో రామ చిలకలా ఉంది, ఇదేమో చిలక చూసి చెప్పుకునేలా ఉన్నాడు. ఏం మ్యాచ్ అవ్వట్లేదు. ఎల్లో రాయేద్దాం. గురుగారు టైం ఎంతండి? సమయం సందర్భం లేకుండా సంభాషణ మధ్యలో సందులో దూరి సమయాన్ని అంతా తినేసిన సమయం కోసం సమయం ఎందుకైందనే సందేహంతో కొంత సమయం ఎందుకు వృధా చేసామనే సందేహంతో ఇంకొంత సమయం వృధా చేసి చివరికి సందేహం తీరక, సమయం మిగలక, సంభాషణ జరగక మనకెందుకు గురువుగారు? బాబు మీకు అన్నం, మీరు చెప్పిన దాంట్లో సమయం సందర్భం తప్ప నాకు ఒక ముక్క అర్థం లేదండి. బుద్ధి తక్కువ గెలిచింది. సరే శివ, నేను వెళ్తాను. మ్యామ్ని కలవాలి. మళ్ళీ ఎప్పుడో రాణిగారు రాక. ఈవినింగ్ అయింది. మా కెమెరా వైజాగ్ అందాలను చూడటానికి బీచ్కి వెళ్ళింది. అక్కడ బీచ్ ఒడ్డున కన్నులు చెదిరిపోయే కాంతుల మధ్య మెరిసిపోయే ఒక హోటల్. అంతలో ఓ పేపర్ ఎగురుకుంటూ కెమెరా మీదకి వచ్చింది. నడిచే రాత్రిలో కరిగే వెన్నెలని నేను, ఎగసే అలలకి తరిగే తీరాన్ని నేను, గడిచిన కాలంలో మిగిలిన గాయాన్ని నేను, గుర్తున్న గమ్యాన్ని చేరుకోలేని తీరాన్ని నేను. ఎవరా వ్యక్తి? కనపడిన ముఖం, కదులుతున్న కాళ్ళు, కనుమరుగవుతున్న జాడలు. ఇది ఒక వ్యక్తి బాధ. రాత్రి అయిపోయింది. కలరింగ్ అంతా తగ్గిపోయింది. ఎవరా వ్యక్తి అని ఆలోచిస్తూ నడుస్తుండగా మాకు ఆ వ్యక్తి టీషర్ట్ కనబడింది. ఎవరా అని చూసాం. అతడే ప్రసాద్. కలల రాకుమారి కోసం కలలు కన్న కనులకు కన్నీళ్ళు మిగిలాయి. ఒకప్పుడు ఇద్దరు సాగర్ తీరంలో తిరిగారు, ఇప్పుడు ఒక్కడే దుఃఖ తీరంలో మిగిలాడు. తెల్లవారితే ప్రేయస్తోనూ, రాత్రి అయితే కలలోనూ ఉండే జీవితం అర్ధరాత్రి అయినా ఆ చీకట్లోనే, గంటలు మారిన ఆ బాధలోనే ఉంది. ఒకప్పుడు ఈ దారిలో చల్లని సాయంత్రంలో అడుగులో అడుగు వేసుకుని నడిచారు. ఇప్పుడు ఆమె జాడ కూడా అతనిలో లేకపోవడం వల్ల అతని అడుగులు ఎటువైపు పడుతున్నాయో అతనికే తెలియదు. బాధతో నిండిన కళ్ళు భారమైన జీవితంతో వెలుగును చూడలేక చీకట్లో బతుకుతున్నాయి. ప్రేమ రెండు మనసులను ఒకటి చేయగలదు, కానీ బాధ ఆనందంగా ఉన్న హృదయాన్ని వేల ముక్కలు చేయగలదు. నెక్స్ట్ డే మన పావని మన హీరోని కలవడానికి నర్సరీకి వచ్చింది. పెదవులపై ఉండాల్సిన ఎరుపు రంగు కళ్ళను చేరింది. అంటే ఈరోజు మనోడు అయిపోయినట్టే. జాగ్రత్త రోయ్. హాయ్ పావని. ఏంటి శివ, నేను వచ్చి 1 hour అవుతుంది, ఇప్పుడు వచ్చావు? అది కాదే పావని. ఏమైంది?
దేవత కోసం లెటర్ రాసి దేవుని దగ్గర పెడితే దగ్గరకుంటూ వెళ్ళి ఎముడి దగ్గర పడిందే. ఎముడెవరు? ఇంకెవరు, మా బాబు. తప్పించుకోవడానికి ఎంత టైం పట్టిందే. ఇంతకీ లెటర్లో ఏముంది? సీక్రెట్. ఏం చెప్పకూడదా? చెప్పడం కంటే చూపిస్తేనే బాగుంటుంది. సరే బాయ్. పావని, ఎక్స్ప్రెషన్ బాగుంది, ఎందుకు వచ్చేసావు? నువ్వు నా ఎక్స్ప్రెషన్ చూసావు. అక్కడ కుక్కలో పిక్కలు పీకేయడానికి రెడీగా ఉన్నాయి. నువ్వు వెళ్ళిపోతే రేపు వస్తావు. పిక్కలు లేకపోతే నేను రాలేను కదా. సరే అయితే బాయ్. ఓ మై గాడ్, ఈ దేవుడు ఈ అమ్మాయి నడువులో వంపులు, కాళ్ళకు స్ప్రింగులు పెట్టేసాడేమో. కాసేపు కూడా నిలవని నడకను బట్టి మారే నడువులో వంపులు లేవాలే సొంపులు. థ్యాంక్స్ గాడ్, అమ్మాయిని అమ్మంటే అందరిని ఇచ్చేసావు. ఏ కథలోనైనా ఫ్రెండ్స్ ఉంటారు. ఇక్కడ ప్రసాద్కి ఫ్రెండ్స్ ఉన్నారు. మన వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం. ఏంటి బావ ఇది మంచి కలర్ఫుల్గా ఉంది? లవ్ లెటర్ బావా, ప్రియాకి. ఒకసారి చదవచ్చా? సార్ క్లాస్లో రికార్డ్ రాయమంటే రాయడు కానీ అమ్మాయిలకు మాత్రం లవ్ లెటర్ రాస్తాడు. హే వాట్ ఈ సేయింగ్? వీడి పేరు శివ. వీడు అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పాడు. ఆ అమ్మాయి బ్రెయిన్ లేకపోయినా పర్లేదు కానీ బాడీ లేకపోతే నో అని కండిషన్ పెట్టింది. అప్పటి నుంచి మనోడు కొడుతూనే ఉన్నాడు. డంబిల్స్. హే దిస్ మజిల్ కాంట్రాక్షన్ యూనో. ఆగండి బావా, లెటర్ చదువుతాను. ప్రియా, కదులుతుంటే నీ జడ, గొంతులో దిగనంది నా నోట్లో వడ. ఉదయాన్నే మీ అమ్మ కల్లాప కలిపి వేసింది పేడ. అప్పటి నుంచి నీ ఇంటి ముందే ఉన్నాను, నీ జాడ ఏడా? ఇంతకీ ఈ లెటర్ పిల్లకి రాశాడా పిల్ల తల్లికి రాశాడా? అయినా ఉదయాన్నే 6 గంటలకు వెళ్ళి ఏడ్ చేస్తారా బాబీడు? బావా, ఈ లవ్ లెటర్ చాలా బాగుంది. ఈ లెటర్ చూస్తే అమ్మాయి ఖచ్చితంగా పడిపోద్ది బావా. అది మాత్రం నిజం బావా. ఈ లెటర్ చదివితే అమ్మాయి డెఫినెట్గా కళ్ళు తిరిగి పడిపోద్ది. నువ్వు ఆగ్రాపడి వాడి ప్రేమ స్వచ్ఛమైందిరా. ప్రేమ స్వచ్ఛమైందే కానీ ఈ స్వచ్ఛమైనడు కాదు కదా. Yo, what happened there? ఇంతకీ మీరు ఎవరు సార్? You know, my name is Sagam. ఏ వాట్ ఈస్ సగం? Do you want to my name? ఇంటి పేరు సరసం, ఒంటి పేరు గంగరాజ్, షార్ట్కట్లో సగం. అయినా what happened there? మా వాడు ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడు సార్. మారరా మీరు మారరా. మన మగజాజ్ ఎక్కడికో తీసుకెళ్దాం అనుకున్నాను. మీరు అక్కడ రారు, ఇక్కడే ఉండిపోతారు. వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం సార్? అమ్మాయి అనేది కరెంట్ తీగలాంటిదిరా. మనం దాని దగ్గరికి వెళ్ళినా అది మన దగ్గరికి వచ్చినా సాక్ కొట్టిపోతాం. కరెంట్ ఉంటాను కదా సార్, బలిబెలిగేది. నీ డంచికి పడలేదు రాపురా. ఐ వాంట్ చేజ్ మగదాతి. సార్ మాది మగజాతే, మరి మీదే జాతో. నీతో నాకు పొగడేలారా. నేను మగజాతి వజ్రాన్ని. ఐ వాంట్ చేజ్ మగదాతి. ఆగండి సార్, నేను కూడా మీతో వస్తాను. మన ఇద్దరు వెళ్ళి మగజాతిని మారుద్దాం. ఐ లవ్ యూ రాజా. మనం మగజాతి మారుద్దాం పదా. చూడండి రా, చూసి నేర్చుకోండి రా. మిగిలిపోయిన అదుపు సమోసాని ఆడి తెప్పించుకుని తిని మొహాలు మీవురా. మీరు మారు పదరాజా, మన మగజాతి మారుద్దాం. ఫ్రెండ్స్ రూమ్లో ఉండగా ఒకసారి తన ఓల్డ్ స్టూడెంట్స్ని కలవడానికి వచ్చారు. ఎరా ఎలా ఉన్నారు? మేము బాగున్నాం సార్. మీరేంటి సార్ ఎలా వచ్చారు? పని మీద వచ్చాను. ప్రసాద్ గడి ఏడ్రా? వాడు లవ్ ఫెయిల్యూర్ కదా సార్, వాడికి బీచే గత అయింది. వాడు ఎప్పుడు వస్తాడు? 10 అవ్వచ్చు, 11 అవ్వచ్చు, 12 అవ్వచ్చు సార్. వాడికి గడియారంతో సంబంధం లేదు సార్. అసలు ఏమైందిరా? సార్ ప్రసాద్ వచ్చాడు. ఏరా ప్రసాద్, ఎలా ఉన్నావురా? నేను వీడితో మాట్లాడుతాను. ఏరా ప్రసాద్, ఎలా ఉన్నావురా? నాకు సమాధానం కావాలరా. ఏమైందిరా? నా కళ్ళ నుండి కారే కన్నీళ్ళని అడగండి సార్. నాకు కరిగే కన్నీళ్ళు కాదు, కదిలే మాటలు కావాలి. అసలు ఏమైందిరా? మీరు నాతో మాట్లాడదామని వచ్చారు, కానీ నాలో మాటలను మౌనం కప్పేసింది. నన్ను క్షమించండి. ఏమైందిరా వాడికి? ఒకప్పుడు ఇలా ఉండేవాడు సార్. కాలేజ్ అంటే ఏంటో తెలుసా? తెలుసు భయ్యా, కళాశాల. అది కాదురా, ఎవ్రీ సెకండ్ లవ్లీ లుక్స్ ఆఫ్ ఎ గర్ల్స్ వి కెన్ ఎంజాయ్. సరస్వతి మన నోట్లో ఆడితే లక్ష్మి చేతిలో ఆడుతుంది. అమ్మాయిలు మన వెనక్కి తిరుగుతాయి. ఎడారిలో చెప్పులు లేకుండా నడవటం, పారాచూట్ లేకుండా ఫ్లైట్లో నుండి దూకటం, ఈత రాకుండా నదిలో దూకటం, అందమైన అమ్మాయితో ప్రేమలో పడటం ఒక్కటే ప్యానల్ మీద ఆశ వదిలేసుకుని ఇప్పుడు ఇలా అయిపోయాడు సార్. పావని, ఇంకా నేను అడగలేను. నాకు అడిగి ఓపిక కూడా లేదు. రేపు నేను హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను. నాపై నీ ఒపీనియన్ ఏంటి?
నాతో మాట్లాడినంత ధైర్యంగా మా అన్నయ్యతో మాట్లాడగలవా? ఏంటి నీకు అన్నీ ఉన్నాడా? ఏం భయపడ్డావా? భయం ఎందుకు, బావే కదా. అబ్బో, ఓసు నా కోహ్ను డైమండ్ మహేది ఏం చేస్తాడే, చేసుకుంటాడు. అయినా పర్లేదు, కన్విన్స్ చేస్తా. నాకు దెబ్బ తగిలితే ఒంట్లో ఉన్న బ్లడ్ పోతుందేమో కానీ నీ మీద ఉన్న ప్రేమ పోదే. మరి సీరియస్ అయితే? మహా అయితే ప్రాణం తీస్తాడా? అంతవరకు వస్తే మీ అన్ని ఇంటికి రాడు. అంటే ఏం చేశానులే, బికాజ్ నువ్వు నా ప్రాణమే. నా జోలికి ఎవరిని వస్తే నేనేమన్నామో కానీ నీ జోలికి ఎవరు వచ్చినా సరే, ఎవరైనా సరే పాతేస్తా. లుంగి బాబా 111 కరిగిపోయే ధనాన్ని మాకు వదిలేండి, అందని ఆనందాన్ని మీతో తీసుకురండి. జై లుంగి. ఎవడరా బాబు ఇది? ఇది నా రూమ్లో ఉంది. వాట్ పడి బయట పాంప్లెట్ ఏంటి, లోపలి లుంగి ఏంటి? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? డూ యు నో దిస్ ఈజ్ అవర్ ట్రెడిషన్. లుంగి గొప్ప అని చెప్తాను, వినుకో. లుంగిలోని గొప్పతనం తెలుసుకో, ఆ లుంగి కట్టి మగతనం పెంచుకో. పౌరుషమనే దారంతో నీసింది లుంగి, ఆనందమనే రంగులని అద్దింది లుంగి, మగతనమనే మగ్గంపై నేసింది లుంగి. లుంగిలోని గొప్పతనం తెలుసుకో, ఆ లుంగి కట్టి మగతనం పెంచుకో. డూడ్, సాంగ్ బాగుంది కానీ కొద్ది గుప్తా చెప్పొచ్చు కదా. డూ యూ వాంట్ ఊప్ సాంగ్? యా, సాంగ్ టూ. లుంగి 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 రే, లుంగి 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 రే, లుంగి 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 రే, లుంగి 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 రే. బాసు బాసు లుంగి నా పేరు, అడ్డుగోడల నేనుంటాను. లుంగి 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 రే, లుంగి 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 రే. మీసమున్న కుర్రాలు నన్ను చుట్టలాగా చుట్టేస్తారు. లుంగి 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 రే, లుంగి 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 రే. రోజంతా జీన్స్ వేసి బోరే కొట్టి, చెప్పుకోలేని చోట ర్యాషే వచ్చి, సొల్యూషన్ కోసం మీరు నన్ను వాడతారుగా. టైట్ ఫిట్టుతో తిరిగి బోరే కొట్టి, లుంగిలో స్వాచ్ ఉందని తెలిసే వచ్చి, బెంగుళూరుకెళ్ళినారు, మంగళూరుకెళ్ళినారు, బీబారుకెళ్ళినారు, జైపూరుకెళ్ళినారు, లుంగీలే తీసుకొని సెటిల్ అయ్యారు. ఓ మరి ఇక్కడ కుర్రాళ్ళు ఏం చేశారు? గల్ల లుంగి పైకెత్తి కట్టి కన్నె మనసులు దోచేస్తారు. లుంగి 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 రే, సంకు లుంగి అడ్డంగా పెట్టి ముద్దు మీద ముద్దిస్తారు. లుంగి 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 రే. ఇందాక నుంచి లింగు లింగి అంటున్నావు, అసలు లింగు గురించి నీకేం తెలుసురా? నీకు లింగు గొప్ప అని చెప్తానే నేను. లుంగి కిందకి కడితే పంచే, కొంచెం పైకి ఎగదీసి కడితే లుంగి, అదే కొంచెం ఇంకా పైకి ఎగదీసి కడితే చిలకట్టు. అంతకన్నా పైకి కడితే ఏమవుద్రా? కింద ఖాళీ అవుతుంది. అదేం బావా, వెళ్తున్నప్పుడు జిమ్సన్లా వెళ్ళాం, వచ్చేటప్పుడు చిక్కుపడిన టైసన్లా ఉన్నావేంటి బావా? అది కాదు బావా, మేము ఇద్దరం మగజాతిని మారుద్దామని వెళ్ళామా. దారిలో మా ఇంటికి వెళ్దామంటే ఆకలి తీర్చుకోవడానికేమో అనుకున్నాను, కానీ దాహం తీర్చుకోవడానికి ఏం తెలియలేదు బావా. అసలు ఏమైంది బావా? ఆకలి ఏంటి, దాహం ఏంటి, అసలు ఏం జరిగింది? ఆడు పెద్ద ఎడగాడు బావా, ఇంట్లో లోపలికి వెళ్ళి గెడెట్టాడు, నేను లాక్ అయిపోయాను. ప్రతి ఓడు మజా తానుముచ్చు అనుకుని ఎగబడుచుకొని వచ్చేస్తారు. ఇప్పటికే నువ్వు ఇలా ఉన్నావు, ఇంకోసారి కానీ వాడితే వెళ్ళావంటే డైరెక్ట్ మాస్టర్కే. అయిందేదో అయిపోయిందిరా, ఇక దాని గురించి మర్చిపో. సార్, మీరు నన్ను ఓదార్చడానికి బాధలో లేను సార్, ప్రేమలో ఉన్నాను. ప్రేమ అంటే ఒంటరిగా ఉండడం కాదురా, ఒంటరితనాన్ని దూరం చేసుకోవడం. సార్, నా గుండెల్లో ఉన్న ప్రేమ తీసేద్దామని ఎంతో ట్రై చేశాను సార్, ఆఖరికి ఏడ్చాను కూడా. ఏడిస్తే కళ్ళల్లో ఉన్న కన్నీళ్లు కరిగాయి, కానీ కళ్ళలో నింపుకున్న ఆమె రూపం చెరగలేదు సార్. నువ్వు ఆ అమ్మాయి పైన ప్రేమతో
ఆ ప్రేమ దూరమైందనే బాధతో నువ్వు వేసే ప్రతి అడుగు నిన్ను ఒంటరితనం వైపు నెట్టేస్తుంది. నువ్వు ఒంటరితనం వైపు అడుగులు వేసే ముందు ఒక్కసారి నీ కుటుంబం గురించి ఆలోచించు. సంవత్సరం కింద పరిచయమైన అమ్మాయి దూరం అయిపోయినందుకు నువ్వు ఇంతలా బాధపడితే, నువ్వు ఒంటరిగా ఉన్నందువల్ల పుట్టినప్పటి నుంచి నీతో ఉన్న కుటుంబము, కష్టాల్లో నీతో నడిచిన ఫ్రెండ్స్ దూరం అయిపోతున్నారు. ఒకసారి ఆలోచించు. చిగురించే కొమ్మలు చిగురులు ఆపేది పువ్వులు పూయడానికే, వికసించే పువ్వులు వాడిపోయేది కాయలుగా మారడానికే, కాసిన కాయలు కొమ్మ నుంచి విడిపోయేది కొత్త సంతతిగా మారడానికే. ఒక్కసారి ఆలోచించు. ఏం జరిగినా అంతా మన మంచికే. జీవితంలో ఏదో సాధిద్దాం అనుకున్నవారు తన జీవితం కోసం ఎంత కష్టమైనా తనే పడాలి. ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనుకోవడం ఇంపాసిబుల్. సహాయం అనేది మాటలు దాటి చేతులు దాకా రావాలంటే చాలా కష్టం. గుర్తుపెట్టుకో, కాలం నీ చేతిలో ఉంది. కాలం అనే బాణంతో గమ్యాన్ని గురిపెడితే విజయం వచ్చి మన ఒడిలో వాలుతుంది. చివరిగా ఒక మాట, జీవితంతో పోరాడడం వేరు, జీవితం కోసం పోరాడడం వేరు. షాకుల నుంచి తేరుకున్న అమ్మాయి ప్రేమ కోసం, తన ప్రేమను దక్కించుకోవడం కోసం వచ్చింది. ఆ ఆరాటం కళ్ళల్లో కనబడుతుంది. ఏం జరుగుతుంది? హలో, నేను పావనిని. శివ ఉన్నాడా? శివ వస్తే ఒకసారి పార్క్ రమ్మని చెప్పండి. ఓకే, బాయ్. హాయ్ శివ, ఎలా ఉన్నావు? చెప్పు, ఎందుకు రమ్మన్నావు? ఐ లవ్ యూ శివ. జోక్ చేయకపోవని వినే తీరిక నవ్వే ఓపిక రెండూ నాకు లేవు. నిజం చెప్తున్నా శివ. నేను అడిగినా చెప్పలేదు, నేను చెప్పినా రిప్లై అవ్వలేదు. ఇప్పుడేంటి సడన్గా? అది కాదు శివ, అమ్మాయిని ఒక అబ్బాయి ప్రేమిస్తూ తన కూడా తిరుగుతుంటే చాలా బాగుంటుంది. ఆ థ్రిల్ లైఫ్లో ఒక్కసారే వస్తుంది. ఆ ప్రేమ ఇంకా కావాలనిపిస్తుంది. కానీ ఒక్కసారిగా ఆ ప్రేమ దూరం అయిపోతుంటే ఏ అమ్మాయి తట్టుకోలేదు. అందుకే చెప్పేస్తున్నా. ఐఎమ్ సారీ శివ, నీతో చాలా ఆడుకున్నాను. గాలిలా గుండెను చేరి జ్వాలలా మండకుండా శ్వాసలా ఊపిరి పోసావు. నీ ఆనందానికి నీ ప్రేమకి హద్దు లేదు శివ. నీకు సర్ప్రైజ్. మన ఇద్దరి మధ్య ప్రేమకు తప్పించి ఇంక దేనికి చోట్లేదు. మన వాడి లవ్ సక్సెస్ అవడం చూసి సూర్యుడు సిగ్గుతో దాక్కున్నాడు. ఆమె కన్నాన్ని చూసి జాబిలి రానుంది. వాళ్ళిద్దరి మధ్యలో ప్రేమకు తప్ప దేనికి చోట్లేదు. అందుకే వెన్నెల కూడా రాలేదు. అయినా చీకటి ప్రపంచంలోనైనా వెన్నెల లాంటి అమ్మాయి పక్కనుంటే ఇక వెలుతురుతో పనేంటి? కొద్ది రోజుల తర్వాత మన ప్రసాద్కి జాబ్ వచ్చింది. సార్ కాల్ చేశారు. ఏరా ప్రసాద్, ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. ఇంకేంటి విషయాలు? తల్లిదండ్రుల ఆశీర్వాదం, గురువుల దీవెనలు, దేవుని దయ ఉంటే అదే ఎనర్జీ సార్. దేన్నైనా సాధించవచ్చు. దేవుడు ప్రతి చోట లేకపోవడం వల్ల అమ్మా నాన్నలను ఇచ్చారంటారు. అదే అమ్మా నాన్న దగ్గర లేనప్పుడు ప్రేమను పంచడానికి, బాధ్యతలను గుర్తు చేయడానికి, తెలియనివి చెప్పడానికి అమ్మా నాన్న ఇద్దరినీ కలిపి గురువు రూపంలో ఇచ్చారు సార్. చిన్నప్పుడు నాకు ఊహ తెలియని వయసులో నన్ను చూసే కన్నులున్నాయని తెలియక తప్పటడుగులు వేస్తే తల్లి తండ్రి నాకు నడకలు నేర్పారు. ఇప్పుడు ఊహ తెలిసాక నాకై నా జీవితం కోసం ఎదురు చూసే కన్నులున్నాయని గుర్తించక తప్పటడుగులు వేస్తే నాకు నడకతో పాటు నడవడిక నేర్పి చీకటి పడిపోతుందనుకునే నా జీవితంలో వెలుగులు నింపారు. మీరు మా బిడ్డలు అంటువర్రా. మా చేతులతో అక్షరాలు దిద్దించి చదువు నేర్పించి జీవితం ఇస్తుంటే మీరు చెడిపోతుంటే మేము ఎలా ఊరుకోగలం? ఇప్పుడు మంచి అమ్మాయి నీ జీవితంలోకి వస్తుంది. ఆ రోజు మీరు లేకపోయింటే ఈరోజు ఈ విజయం లేదు. మిమ్మల్ని ఏమైనా బాధ పెట్టుంటే క్షమించండి సార్. అన్నట్టు పెళ్ళికి వెళ్ళడం మర్చిపోకే. ఎంత మాట సార్. తల్లి తండ్రి గురువు దైవం, ఆ దేవుడైనా సరే మీ తర్వాతే. సరే సార్, బాయ్. ఈ ప్రపంచంలో విజయం సాధించడానికి తోడ్పడే ఆయుధం విద్య. ఆ ఆయుధాన్ని పదును పెట్టేది గురువు ఒక్కడే. నీకో జన్మ ఇచ్చి ప్రపంచాన్ని నీకు పరిచయం చేసేది దేవుడు. ఆ దేవుడు ఇచ్చిన జన్మను చక్కదిద్ది ప్రపంచానికి నేను పరిచయం చేసేది గురువు. గురువు లేని విద్య
గమ్యం లేని గమనం లాంటిది. అందులో ప్రయత్నాలు తప్ప ఫలితాలు ఉండవు.